శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో సావిత్రి ఉపాఖ్యానాన్ని అంతటినీ కూడా మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకి తెలియజేస్తున్నాడు. ఆ సావిత్రి మహాపతివ్రత అయినటువంటిది. తన యొక్క భర్త అల్పాయుష్కుడైనప్పటికీ కూడా అతన్ని వరించి ఆయన్ని వివాహం చేసుకున్న తర్వాత ఆ యమధర్మరాజుని మెప్పించి తన యొక్క అందమైనటువంటి మాటలతో అతని ద్వారా అనేకములైనటువంటి వరాలను పొంది ఆ విధంగానే సత్యవంతుడి యొక్క ప్రాణాలను కూడా తిరిగి పొందినటువంటిది. యమధర్మరాజు దగ్గరే ఆశీస్సులు పొంది 400 సంవత్సరాల పాటు మీరు సుఖంగా జీవిస్తారు అనేటువంటి ఒక ఆశీస్సును కూడా పొందినటువంటిది. తిరిగి ఆ సత్యవంతుడిని పునరుజ్జీవితుడిని చేసుకుంది. ఆ తర్వాత ఆ సత్యవంతుడు నిద్రలో లేచినటువంటి వాళ్ళ లేచి అప్పుడు వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి, నా తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, చాలాసేపు నేను నిద్రించి ఉన్నాను, చీకటి ఆవరించుకుంది, అయినప్పటికీ కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి, నా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను అని ఒక విధమైనటువంటి కంగారుని తెలియజేస్తే అప్పుడు వెంటనే ఆ సావిత్రి సత్యవంతుడితో కలిసి ఆశ్రమానికి బయలుదేరింది. ఈ వృత్తాంతాలన్నీ కూడా మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకు చెబుతున్నాడు. ఈ మొత్తం ఈ గాథలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి తెలియజేస్తున్నాడు. ఏతస్మిన్నేవ కాలే తు జుమస్సేనో మహాబలః లబ్ధచక్షు ప్రసన్నాయాం దృష్ట్యాం సర్వం దదర్శః. అదే సమయంలో ఆ యమధర్మరాజు దగ్గర వరం పొందింది సావిత్రి, నా మామగారిని చక్షుష్మంతుడిగా చేయవయ్యా, అంధుడిగా ఉన్నాడు, ఆయనకి కళ్ళు వచ్చేటట్టుగా చేయమని కోరింది. దాన్ని అనుగ్రహించాడు ఆయన. అందువల్ల వెంటనే మహాబలుడైనటువంటి ఆ జుమస్సేనుడికి చూపు వచ్చింది. ఆ చూపులో లోపం తొలగబడుతుంటే ఆయనకి అంతా కూడా ప్రత్యక్షమవుతాన్ని చూడసాగాడు. సర్వాన్ ఆశ్రమాన్ గత్వా శైబ్యయా సహ భార్యయా పుత్రహేతో పరమార్తిం జగామ భరతర్షభ. ఆ జుమస్సేనుడు తన భార్య అయినటువంటి శైబ్యతో కలిసి ఆ సత్యవంతుడి కోసమని అక్కడ ఉండేటువంటి ఆశ్రమాలన్నీ తిరుగుతున్నాడు. మా అబ్బాయి వచ్చాడా అని అడుగుతూ వాళ్ళందరినీ. అతని గురించి తీవ్రమైన వేదన పొందాడు. ఇదేమిటి ఎంత ఆలస్యమైంది, ఇంకా రాలేదు అని. తానాశ్రమాన్నదీశైపవనాని చ సరాంసి చ తస్యాం నిసి విచన్మంతో దంపతి పరిజగ్మతు. ఆ దంపతులు ఇద్దరూ కూడా పాపం ఆ రాత్రి సత్యవంతుడిని వెతుకుతూ ఆశ్రమాలు, నదులు, వనాలు, సరస్సులు అన్ని తిరుగుతున్నారు పాపం. శ్రుత్వా శబ్దంతు యం కంచిత్ ఉన్ముఖో శృతశంకయా సావిత్రి సహితోభ్యేతి సత్యవానిత్యభాషతాం. ఏ చప్పుడు కొద్దిగా కదలిక కానీ చిన్న శబ్దం కానీ వినిపించినా అది సత్యవంతుడే వస్తున్నాడు, సావిత్రి వస్తోంది అనే అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుని పాపం అలా తిరిగి ఒకళ్ళనొకళ్ళు చెప్పుకోసాగారు. భిన్నైశ్చ పరుషై పాదై సవ్రణై శోణితోక్షితై కుశకంటక విద్ధాంగ ఉన్మత్తా వివధావత. పాపం పెద్దవాళ్ళు, వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు అక్కడ నడిచేటప్పటికీ కాళ్ళు పగిలి పాపం కఠినంగా ఉన్నాయి, పరిగెత్తడంతో గాయాలు తగులుతున్నాయి, నెత్తురు కారుతోంది, దర్భలు ముళ్ళు వాళ్ళ శరీరంలో గుచ్చుకుంటున్నాయి. అయినా సరే వాళ్ళు పిచ్చివాళ్ళ పాపం అటు ఇటు తిరుగుతూ ఆ కుర్రవాడి కోసమని, కోడల కోసమని చూస్తున్నారు. తతో అభిసృత్య తైర్విప్రై సర్వైరాశ్రమవాసిభి పరివార్య సమాశ్వాస్య తావానీతో స్వమాశ్రమం. అప్పుడు ఆశ్రమం వాసులైన విప్రులందరూ వచ్చారు. వాళ్ళందరూ చుట్టూ చేరి వాళ్ళని ఓదార్చి మళ్ళీ ఆశ్రమానికి తీసుకొచ్చారు. కంగారు పడకండి, వస్తాడు మీ అబ్బాయి, అందువలన మీరు అలా కంగారు పడి అలా తిరిగితే ఎట్లాగని వాళ్ళందరూ పాపం ఆయన్ని తీసుకొచ్చి ఆశ్రమానికి తీసుకొచ్చారు. తత్ర భార్యా సహాయ సభృతో వృద్ధై తపోధనై ఆశ్వాసితో విచిత్రార్థై పూర్వరాజ్ఞాం కథాశ్రయై తతస్థో పునరాశ్వస్తో వృద్ధో పుత్ర దిదృక్షయా బాల్యవృత్తాన్ని పుత్రస్య స్మరంతో భృజ దుఃఖితో. పాపం ఆ తపోధన లేనటువంటి వృద్ధులైనటువంటి ఆ శైబ్యాద్యుమస్సేనులు ఇద్దరు కూడా చుట్టూ చేరి చిత్రార్థాలు కలిగినటువంటి ప్రాచీన రాజ కథలన్నీ చెప్పి వాళ్ళని ఓదార్చారు.
ఆ వృద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆశ్రమవాసులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని అనేకములైనటువంటి మాటలతో వాళ్ళని బోధారుస్తున్నారు. అయినప్పటికీ ఆ వృద్ధుల మటుకు తమ కొడుకు గురించి పాపం ఎదురు చూస్తున్నారు. దాంతో వాళ్ళు కుమారుణ్ణి చూడాలనేటువంటి తహతతో ఆ సత్యవంతుడి యొక్క బాల్య వృత్తాంతాలని అవన్నీ కూడా తలచుకుంటూ మరీ దుఃఖిస్తున్నారు. పునరుక్త్వాచ కరుణాం వాచం తౌ శోకకర్షితౌ హా పుత్ర హా సాధ్వివధు క్వాసి క్వాసీచ్చరోదతాం బ్రాహ్మణ సత్యవాక్ తేషామువాచేదం తయోర్వచ. మాటి మాటికి దీనంగా వినిపిస్తున్నారు. ఓ కుమారా అని అరుస్తున్నారు, పుత్రా అని అరుస్తున్నారు, కోడలా అని అరుస్తున్నారు, ఎక్కడున్నావమ్మా అని అరుస్తున్నారు. ఇలాగ పాపము వాళ్ళు గట్టిగా అలా అరుస్తూ రోధిస్తున్నారు. అప్పుడు ఒక సత్యవచనుడైనటువంటి ఒక బ్రాహ్మడు వాళ్ళతోటి ఈ విధంగా అన్నాడు. యథాస్య భార్య సావిత్రి తపసా చ దమేన చ ఆచారేణ చ సంయుక్త తథా జీవతి సత్యవాన్. ఆయన పేరు సువర్చసుడు. ఆ సువర్చసుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు చెబుతున్నాడు, ఆ సత్యవంతుని యొక్క భార్య సావిత్రి గొప్ప తపస్సు కలిగినటువంటిది, సదాచారం కలిగినటువంటిది, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటిది. అందువలన ఆమె ఉండగా సత్యవంతుడికి ఏ విధమైనటువంటి ఆపద ఉండదు. అందువలన ఆమె ఆ సత్యవంతుడిని కాపాడుకుంటుంది. ఆ శక్తితో సత్యవంతుడు జీవించే ఉంటాడు, మీరేం కంగారు పడకండి అన్నాడు. గౌతముడు అనేటువంటి మరొక మహర్షి చెబుతున్నాడు అక్కడ ఉండేటువంటి వాళ్ళలో, వేదాహ సాంగాహ మయాధీతాహ తపో మే సంచితం మహత్ కౌమార బ్రహ్మచర్యంచ గురవో అగ్నిశ్చ తోషితాః సమాహితేన చీర్ణాని సర్వాణ్యేవ వ్రతాని మే వాయుభక్షోపవాసశ్చ కృతో మే విధివత్పురా అనేన తపసా వేద్మి సర్వం పరచికీర్షితం సత్యమేతన్నిబోధధ్వం ధ్రియతే సత్యవానితి. ఆయన చెబుతున్నాడు, నేను వేదాంగాలన్నీ కూడా క్షుణ్ణంగా అభ్యసించాను, ఎంతో తపస్సు చేశాను, కౌమారంలో బ్రహ్మచర్యంతో గురుజనులకి సేవ చేసి వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టాను, అగ్నిని సంతోషపెట్టాను, ఏకాగ్రచిత్తంతో అనేకములైనటువంటి వ్రతాలని ఆచరించాను, వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేశాను. గతంలో శాస్త్రోక్తంగా కేవలం వాయుభక్షణ చేస్తూ ఉపవాసాలు చేశాను. ఆ తపశ్శక్తితో నేను ఇతరుల యొక్క చేష్టలన్నింటినీ కూడా గ్రహించగలను. ఆ సత్యవంతుడు బతికే ఉన్నాడు, ఇది సత్యం తెలుసుకోండి, మీరేమి కంగారు పడకండి అని చెప్పాడు. మరొక శిష్యుడు చెబుతున్నాడు, ఉపాధ్యాయస్య మే వక్త్రాత్ యథావాక్యం వినిశ్రుతం నైవ జాతు భవేన్మిథ్యా తథా జీవతి సత్యవాన్. మా గురువు గారి నోటమంటే వచ్చినటువంటి మాట ఇప్పుడు కూడా తప్పు కాదన్నాడు ఆ గౌతముడి యొక్క శిష్యుడు చెబుతున్నాడు. అందువలన ఆ సత్యవంతుడు బతికే ఉంటాడు, మీరు కంగారు పడకండి అని చెబుతున్నాడు. ఇంకా అక్కడికి చేరిన ఋషులందరూ చెబుతున్నారు, యథాస్య భార్య సావిత్రి సర్వైరవ సులక్షణై అవైధవ్యకరైర్యుక్త తథా జీవతి సత్యవాన్. ఆ సత్యవంతుని యొక్క భార్య సావిత్రి చాలా సద్గుణాలన్నీ కలిగినటువంటిది, గొప్ప నియమ వ్రతాలన్నీ కలిగినటువంటిది, గొప్ప తపస్సు చేసినటువంటిది, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటిది, సదాచార సంపన్నురాలు. అటువంటి ఆమె సుమంగళిగా నిలవడానికి కావలసినటువంటి శుభలక్షణాలన్నీ ఉన్నటువంటిది ఆమె. కాబట్టి సత్యవంతుడు జీవించే ఉంటాడు, మీరు కంగారు పడకండి అని. అంటే భారద్వాజుడు అనేటువంటి వాడు అంటాడు, యథాస్య భార్య సావిత్రి తపసా చ దమేన చ ఆచారేణ చ సంయుక్త తథా జీవతి సత్యవాన్. ఆ సత్యవంతుని యొక్క భార్య యొక్క తపస్సు ఏదైతే ఉందో, ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉందో, సదాచారం ఏదైతే ఉందో, దాంతో తప్పనిసరిగా సత్యవంతుడికి ఏ విధమైన ఆపద ఉండదు, సత్యవంతుడు జీవించే ఉంటాడన్నాడు. దాల్భ్యుడు అనేటువంటి వాడు చెప్తున్నాడు, యథా దృష్టి ప్రవృత్తాతే సావిత్ర్యాశ్చ యథావ్రతం గతాహారం అకృత్వా చ తథా జీవతి సత్యవాన్. యామయ్య, నీకు చూపు వచ్చింది, ఇంత క్రితం వరకు నువ్వు అంధుడవు, ఇప్పుడు చూడగలుగుతున్నావు కదా. అంటే సావిత్రి వ్రతాన్ని పూర్తి చేసింది, ఆ వ్రతం పూర్తి చేయడం వల్ల ఆమె యొక్క తపశ్శక్తి చేతే నీకు చూపు వచ్చింది. నేడు ఆహారం తీసుకోకుండా వనానికి వెళ్ళింది, వీటిని బట్టి ఆలోచించు, సత్యవంతుడు జీవించే ఉంటాడు అని. ఆపస్తంభుడు అనేవాడు చెబుతున్నాడు, యథా వదంతి శాంతాయాం దిశి వై మృగపక్షిణ పార్థినీ చ ప్రవృత్తిస్తే తథా జీవతి సత్యవాన్. ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి దిక్కులో మృగాలు పక్షులు సూచనలు ఇస్తూ చక్కగా అరుస్తున్నాయి,
నీవు రాజధర్మాన్ని అంతటి కూడా పాటిస్తున్నావు కాబట్టి సత్యవంతుడు జీవించే ఉంటాడు. ఎందుకంటే ఏ విధమైనటువంటి అశుభ సూచనలు మనకేం కలగట్లేదు, అందువల్ల తప్పనిసరిగా సత్యవంతుడు బతికే ఉన్నాడయ్యా. ధౌమ్యుడు అనేవాడు చెబుతున్నాడు, సర్వైర్గుణైరుపేతస్తే యథాపుత్రో జనప్రియ దీర్ఘాయుర్లక్షణోపేత తథా జీవతి సత్యవాన్. నీ కుమారుడు సమస్తములైన సద్గుణాలు కలవాడయ్యా, అతడు చచ్చిపోతాడని ఎంత అనుకుంటావు, అతడికి మరణం వస్తుందని ఎలా అనుకుంటావు, కొద్దిగా ఆలస్యమైంది వచ్చేస్తాడు, నువ్వేం కంగారు పట్టకు, చిరకాలము జీవించే లక్షణాలన్నీ ఉన్నవాడు, జనులందరికీ ఇష్టమైనటువంటి వాడు, కాబట్టి ఆ సత్యవంతుడు బతికే ఉంటాడయ్యా అని చెప్పాడు. మార్కండేయుడు చెబుతున్నాడు, ఏ ఉమాశ్వాసితస్తైస్తు సత్యవాగ్భిస్తపస్విభి తాంస్తాన్ విగణయన్ సర్వాన్ తతస్థిరయవాభవత్. ఆ మార్కండేయ మహర్షి ఇప్పుడు చెబుతున్నాడు యుధిష్ఠిరాదులతోటి. ఈ విధంగా అక్కడికి చేరినటువంటి అనేక మంది ఋషులందరూ కూడా ఆ శైబ్యాద్యుమస్సేనుని ఓరడించడానికి, అంతేకాకుండా వాళ్ళ యొక్క తపస్సు శక్తి చేత తెలుసుకున్నటువంటి విషయాలతోటి చక్కగా ధైర్యవచనాలన్నీ కూడా చెప్పారు. చెప్పేటప్పటికీ ఆ మాటలన్నీ వినేటప్పటికీ కొద్దిగా ఆ జుమస్సేనుడు కొద్దిగా కుదుటపడ్డాడు. వెంటనే ఆయన కాస్త స్థిరుడై ఉన్నాడు, అంటే కొద్దిగా కుదుటపడ్డాడు అనమాట. తతో ముహూర్త సావిత్రి భర్త్రా సత్యవత సహా ఆజగామాశ్రమం రాత్రో ప్రహృష్ట ప్రవేశ. ఇలా ఉంటున్న సమయంలో మరికొంత సమయం గడిచింది, ఒక ముహూర్తకాలం గడిచింది. అప్పుడు వెంటనే ఆ సావిత్రి సత్యవంతుడితో కూడా కలిసి వచ్చి రాత్రి వేళలోనే ఆనందంగా ఆశ్రమంలో ప్రవేశించింది. వెంటనే ఆ బ్రాహ్మణులందరూ అంటున్నారు, పుత్రేణ సంగతం తాంతు చక్షుష్మంతం నిరీక్షిత సర్వే వయం వై పృచ్ఛామః వృద్ధిం వై పృథివీపతే. ఓ రాజా, నీ కొడుకు వచ్చాడయ్యా, నీకు చూపు వచ్చింది, ఇదంతా చూసి మేము నీ యొక్క అభ్యుదయాన్ని భావిస్తున్నాము, నీకు చాలా మంచి అభ్యుదయం కలగబోతోంది. సమాగమేన పుత్రస్య సావిత్ర్యా దర్శనేన చ చక్షుషశ్చాత్మనో లాభాత్రిభిర్దిష్ట్యా వివర్ధసే. నీ అదృష్టం కొద్దీ నువ్వు యామైపోయాడు అనుకున్న కొడుకు వచ్చాడు, నీ కోడలు కూడా వచ్చింది, నీకు చూపు వచ్చింది, ఈ మూడు కూడా నీ యొక్క అభ్యుదయాన్ని తెలియజేస్తున్నాయి అని చెప్పారు. సర్వైరస్మాభిరుక్తం యత్ తథా తన్నాత్ర సంశయ భూయో భూయ సమృద్ధిస్తే క్షిప్రమేవ భవిష్యతి. మేము చెప్పిందంతా ఇలాగే జరుగుతుంది, ఎందుకంటే మేము తపోధనులం, మేము ఊరికే మాట్లాడే మాటలు కాదు ఇవి. ఈ మాటల వలన నిస్సందేహంగా త్వరలోనే నీకు ఇంకా అభివృద్ధి, ఉత్తరోత్తర అభివృద్ధి కూడా కలుగుతుందని మాకు అనిపిస్తుంది. తతో అగ్నిం తత్ర సంజ్వాల్య ద్విజాస్తే సర్వయవిహి ఉపాసాంచక్రిరే పార్థాద్యుమస్సేనం మహీపతిం. ఆ తరువాత బ్రాహ్మణులంతా అగ్ని ప్రజ్వలింపజేసి ఆ జుమస్సేన నరపతి ప్రక్కనే కూర్చున్నారు, రాజుగారు పక్కనే కూర్చున్నారు. శైబ్యాచ సత్యవాంశైవ సావిత్రీ చైకత స్థితా సర్వై తై అభ్యనుజ్ఞాత విశోకా సముపావిశన్. ఆ శైబ్య, సత్యవంతుడు, సావిత్రి ఒక పక్కన నిలిచి ఆ అందరి అనుమతితోటి బాధనంతా మర్చిపోయి హాయిగా కూర్చున్నారట. తతో రాజ్ఞా సహాసీనా సర్వే తే వనవాసిన జాత కౌతూహలా పార్థ పప్రచ్చున్ నృపతే సుతం. అప్పుడు ఆ రాజుతో అందరూ కలిసి కూర్చున్న తర్వాత వనవాసులందరూ కూడా కుతూహలంతో అప్పుడు ఆ రాజకుమారుడైనటువంటి సత్యవంతుణ్ణి ఈ విధంగా ప్రశ్నించారు. ఆ ఋషులందరూ అడుగుతున్నారు, ప్రాగేవ నాగతం కస్మాత్ సభార్యేణ త్వయా విభో విరాత్రే చాగతం కస్మాత్ కోనుబంధస్తవాభవత్. ఏమయ్యా, నువ్వు నీ భార్య ఆ అరణ్యంలోకి వెళ్ళారు, అది బాగానే ఉంది, వెళ్ళినటువంటి వాళ్ళు మీరు చీకటి పడకుండా ఎందుకు రాలేదు, ఇంత అర్ధరాత్రి వేళలో ఎందుకు వచ్చారు, మీకు ఏ విధమైనటువంటి ఉపద్రవం కలిగింది, అక్కడ మీకు ఎటువంటి అడ్డంకి కలిగింది అని అడిగారు. అడుగుతూ ఉంటే ఇంకా అడుగుతున్నారు, సంతాపిత పితామాత వయం చైవ నృపాత్మజ కస్మాదితి నజానీమ తత్సర్వం వక్తుమర్హసి. మీరు ఇంకా రాలేదని మీ అమ్మ నాన్న పాపము భోరుని ఏడ్చారు, వాళ్ళకి ఏమిటో విషయం తెలవలేదు, మేమందరం కూడా మీకోసం చాలా పరితాపం చెందాము, ఎందుకు ఆలస్యం అవుతుందో మాకు తెలవదు, ఆ వివరాలన్నీ చెప్పవలసిందని అడిగారు. అంటే అప్పుడు సత్యవంతుడు చెబుతాడు, పిత్రాహం అభ్యనుజ్ఞాత సావిత్రీ సహితో గత అధమే అభూత్ చిరో దుఃఖం వనే కాష్టానిభిందత. అప్పుడు సత్యవంతుడు చెప్తున్నాడు, మా నాన్నగారి యొక్క అనుమతి తీసుకుని సావిత్రితో కలిసి నేను అడవికి వెళ్ళాను,
ఆ అరణ్యంలో కట్టెలు కొడుతుంటే నాకు విపరీతమైన శిరోవేదన కలిగింది. సుప్తశ్చాహం వేదనయా చిరమృత్యుబలక్షయే తావత్కాలం నచమయ్యా సుప్తపూర్వం కదాచన. వెంటనే నాకు ఆ బాధతో నేను అలాగే కాసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాను. విపరీతమైన నిద్ర పట్టేసింది నాకు. ఇంతకు ముందెప్పుడు కూడా నేను అంతసేపు నిద్రించలేదు, అంతసేపు నిద్రించాను. సర్వేషామేవ భవతాం సంతాపో మా భవేది చతో విరాత్రాగమనం నాణ్యదస్తి కారణం. మీరంతా బాధపడకూడదని ఈ అపర్రాత్రి అయినా మెలకు వచ్చిన వెంటనే బయలుదేరి వచ్చాము, అంతకంటే మరే కారణము లేదు అని చెప్పారు. అప్పుడు గౌతముడు అడుగుతున్నాడు, అకస్మాత్ చక్షుష ప్రాప్తి జుమస్సేనస్య తే పితు నాస్యత్వం కారణం వేసి సావిత్రి వక్తుమర్హతి. అయితే మరి నీ తండ్రి అయినటువంటి జుమస్సేనుడికి అకస్మాత్తుగా దృష్టి వచ్చిందే, నువ్వా నిద్రపోతున్నాను అన్నావు, కానీ ఇతనికి దృష్టి వచ్చింది, అందువల్ల దీనికి కారణం నీకు తెలిసి ఉండదు, కాబట్టి ఇది సావిత్రి చెప్పాలి అన్నాడు. శ్రోతిమిచ్చామి సావిత్రి త్వం హి వేత్త పరావరం త్వాం హి జానామి సావిత్రి సావిత్రీమివ తేజస త్వమత్ర హేతుం జానీషే తస్మాత్ సత్యం నిరుచ్యతాం రహస్యం యతే నాస్తి కించిదత్ర వదస్వనః. ఓ సావిత్రి, దీని అంతటి గురించి నీ ద్వారా వినాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే నీకే దీని ముందు వెనుకలన్నీ తెలుసు అని అనిపిస్తోంది నాకు. నువ్వు ఎటువంటి దానవు అంటే తేజస్సులో సాక్షాత్తు సావిత్రీదేవి లాంటి దానవు. దానికి కారణమంతా నీకు తెలుస్తుంది, సత్యం చెప్పు. ఒకవేళ ఇది చెప్పరాని రహస్యమైతే తప్ప, లేకపోతే మాకు తప్పకుండా చెప్పాలి అని వాళ్ళందరూ కోరారు. అప్పుడు సావిత్రి చెబుతోంది, ఏవమేతద్యథావేత్త సంకల్పో నాణ్యథా హి వః నహి కించిత్ రహస్యం మే శ్రూయతాం తచ్చమేవ యత్. సావిత్రి చెబుతాను, మీరు అంతా అనుకున్నది నిజమే, మీ సంకల్పం మరో రీతిగా జరగదయ్యా, రహస్యమేమీ లేదు, జరిగిందంతా నేను చెప్తాను వినండి అంది. మృత్యుర్మే పత్యురాఖ్యాత నారదేన మహాత్మనా సచార్య దివస ప్రాప్త తతో నైనం జహామ్యహం. మహాత్ముడైనటువంటి నారదుడు నా భర్త మరణాన్ని గురించి చాలా పూర్వమే నాకు చెప్పాడు. నేడే ఆ రోజు అనేటువంటి విషయం నాకు తెలుసు, అందుకనే సత్యవంతుడిని విడిచి నేను ఉండలేదు. సుప్తం చేనం యమ సాక్షాత్ ఉపాగచ్చత్ సకింకర సయేన మనయద్బద్ధ్వా దిశం పితృనిషేవితాం. ఆ సత్యవంతుడు నిద్రిస్తూ ఉంటే కింకరతో సహా సాక్షాత్తు యమధర్మరాజు వచ్చాడు, ఈయన్ని బంధించి దక్షిణ దిశగా కొనిపోయాడు. అస్తౌషం తమహం దేవం సత్యేన వచసా విభం పంచవైతేన మే దత్తా వరా శృణుతతాన్మమ. ఆ దేవదేవుని సత్యవచనాలతో నేను స్తుతి చేశాను, ఆయన నా స్తుతికి చాలా సంతుష్టుడయ్యాడు నా మాటలకి. దాంతో నాకు 5 వరాలు ఇచ్చాడు, వాటిని చెప్తాను వినండి. చక్షుషీ చ స్వరాజ్యం చ దౌవరో శ్వశురస్యమే లబ్ధం పితుపుత్రశతం పుత్రాణం చాత్మనశతం. మా మామగారికి సంబంధించి నేత్రప్రాప్తి కావాలని నేను మొదటి వరం కోరుకున్నాను. అలాగే మా మామగారిది పోయినటువంటి రాజ్యం అంతా తిరిగి రావాలని 2వ వరం కోరుకున్నాను. ఇవి 2 నా మామగారికి సంబంధించిన వరాలు అడిగాను నేను. అలాగే నా తండ్రికి కొడుకులు లేరు, అందువల్ల 100 మంది కొడుకులు కలగాలి అని ఒక వరం కోరుకున్నాను. అలాగే నాకు కూడా 100 మంది కొడుకులు కావాలని కోరుకున్నాను. చతుర్వర్ష శతాయుర్మే భర్తాలబ్ధ సత్యవాన్ యథా వృత్తం సుఖోదర్కం ఇదం దుఃఖం మహన్మమ. నా భర్త సత్యవంతుడికి 400 సంవత్సరాల ఆయుష్ లభించింది. నాకు కలిగినటువంటి తీవ్రమైనటువంటి దుఃఖం అంతా కూడా పోయింది, సుఖం కలిగింది. ఏతత్సర్వం మయాఖ్యాతం కారణం విస్తరేణ వః యథావృత్తం సుఖోదర్కం ఇదం దుఃఖం మహన్మమ. మేము ఆలస్యంగా రావడానికి ఏర్పడినటువంటి కారణాలంతా ఉన్నదన్నట్టుగా మీకు చెప్పాను. అది నాకు చాలా దుఃఖాన్ని కలిగించిన, చివరికి సుఖాంతమైంది, అది నాకు ఆనందము అంది. అప్పుడు ఋషులు అంటున్నారు, నిమజ్జమానం వ్యసనైరభిద్రుతం కులం నరేంద్రస్య తమోమయే హృదే త్వయా సుశీలవ్రత పుణ్యయా కులం సముద్ధృతం సాధ్వి పునఃకులీనయా. చాలా చక్కని మాట చెప్పారు ఆ ఋషులందరూ. ఓ సాధ్వి, ఓ సావిత్రి, ఈ జుమత్సేనుని యొక్క వంశము బాధలకు లోనే అంధకారం అనేటువంటి ఊబిలో మునిగిపోయింది. అలా మునిగిపోతున్నటువంటి ఈ కులాన్ని మళ్ళీ నువ్వు ఉద్ధరించావమ్మా. ఎందుకంటే ఆ జుమత్సేనుడికి దృష్టి పోయింది, రాజ్యం పోయింది, కుమారుడా అల్పాయుష్కుడు, ఇంక వాళ్ళకి పాపం ఏమున్నది. అటువంటి స్థితిలో నువ్వు మళ్ళీ ఈ కులాన్నంతటిని కూడా మళ్ళీ ఉద్ధరించావు. ఎలా ఉద్ధరించావు అంటే నీ యొక్క సౌశీల్యం అనేటువంటి వ్రతంతో,
నీ పుణ్యమైనటువంటి తపస్సుతోటి, నీ యొక్క గొప్పతనంతో, సదాచారంతో వీళ్ళందరినీ కూడా ఉద్ధరించావమ్మా అన్నాడు. తథా ప్రశస్య హ్యభిపూజ్య చైవ వరస్త్రియం తాం ఋషయః సమాగతాః నరేంద్రమామంత్య సపుత్రమంజసా శివేన జగ్ముర్ముదితా స్వమాలయం. ఈ విధంగా అక్కడ ఉండేటువంటి ఋషులు అందరూ కూడా ఆ స్త్రీరత్నమైనటువంటి సావిత్రిని అందరూ ప్రశంసించారు. అబ్బా, ఇటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ ఎక్కడుంటుంది? స్త్రీ లోకానికే లలామ, తిలకభూతమైనటువంటిది ఈమె, పూజ్యురాలైనటువంటిది ఈమె అని ఆమెను ప్రశంసించారు. అలాగే ఆమెను ప్రశంసించడమే కాకుండా సత్కరించారు. అలాగే జుమస్సేన సత్యవంతుల అనుమతితో సుఖంగా ఆనందంగా వాళ్ళందరూ కూడా తమ తమ యొక్క ఆశ్రమాలకి వెళ్ళిపోయారు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి పతివ్రత మాహాత్మ్యపర్వణి సావిత్రుపాఖ్యానే 98-శతమోధ్యాయः. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో పతివ్రత మాహాత్మ్య పర్వం అనే ఉపపర్వంలో సావిత్రుపాఖ్యానం అంటే 298వ అధ్యాయం పూర్తయింది. 299వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మార్కండేయుడి వృత్తాంతాన్ని అంతటినీ కూడా యుధిష్ఠిరాదులకి చెబుతున్నాడు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం ఉదితే సూర్యమండలే కృత పౌర్వాహ్నికా సర్వే సమేయుస్తే తపోధనాః. ఆ రాత్రి గడిచింది, మన్నాడు సూర్యోదయమైంది, ప్రాతకాల అనుష్ఠానాలు అందరూ కూడా ముగించుకున్నారు. ఆ తపోధనులందరూ కూడా ఒక చోట గుమికూడారట. తదేవ సర్వం సావిత్ర్యా మహాభాగ్యం మహర్షయాద్యుమస్సేనాయ నాతృప్యన్ కథయంత పునః పునః. ఆ మహర్షులందరూ సావిత్రి చెప్పినటువంటి మాటలు నిన్న రాత్రంతా విన్నారు. ఆ విన్నటువంటి మాటలే పదే పదే వాళ్ళ చెవుల్లో రింగు రింగుమని ప్రతిధ్వనిస్తున్నాయి. దాంతో వాళ్ళందరూ ఒక చోట గుమికూడి ఆ మాటనే మళ్ళా చెప్పుకుంటూ, ఆహా, ఆ జుమస్సేనునికి ఎంత అదృష్టం కలిగిందో కదా, ఈ సావిత్రి అనేటువంటి రూపంలో ఒక మహాభాగ్యం కలిగింది అని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళకి తృప్తి కలగట్లేట. తత ప్రకృతయ సర్వా శాల్వేభ్యో అభ్యాగతాన్ నృపాచక్షుర్నిహితం చైవ స్వేనామాత్యేన తం ద్విషం. అంతలో శాల్వ దేశం నుండి ప్రజలందరూ వచ్చారట. శత్రువు తమ అమాత్యునిచే వధింపబడ్డాడు అని జుమస్సేనుడికి చెప్పారు. తం మంత్రిణా హతం శ్రుత్వా ససహాయం సబాంధవం నివేదయన్ యథావృత్తం పితృతం చ ద్విషద్బలం ఐకమత్యం చ సర్వస్య జనస్యాథ నృపం ప్రతి సచక్షుర్వ్యాప్య చక్షుర్వా సనో రాజా భవిత్ప్రీతి. ఆ జుమస్సేనుడి యొక్క శత్రువు ఎవడైతే ఉన్నాడో, ఈ రాజ్యాన్ని గ్రహించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు అనుచర బంధుగణాలతో సహా మంత్రి చేతుల్లో మరణించినట్టుగా మిగిలినటువంటి శత్రుసేనలందరూ కూడా ఆ రాజ్యాన్ని విదిలిపెట్టి పారిపోయినట్టుగా ప్రజలందరూ కూడా ఒక్కటై వచ్చి చెప్పారు. అందరూ కూడా జుమస్సేనుడికి జయజయధ్వానాలు పలికారు. కళ్ళున్నా లేకపోయినా ధర్మ మార్గంలో ప్రవర్తించి ధార్మికంగా పరిపాలన చేసేటువంటి ఈ జుమస్సేనుడే మాకు రాజు కావాలి అని అనుకున్నారు. అలా నిర్ణయించుకుని వాళ్ళందరూ వచ్చి చెప్పారు. అనేన నిశ్చయేనేహ వయం ప్రస్థాపితా నృప ప్రాప్తాని మాని యానాని చతురంగంచతే బలం. ఓ రాజా, ఆ నిర్ణయంతో మేమందరం ఇక్కడికి వచ్చామయ్యా. ఈ వాహనాలు, చతురంగ బలాలు అన్నీ కూడా మీ సేవకై వేచి ఉన్నాయి అని చెప్పారు. ప్రయాహి రాజన్ భద్రంతే ఘుష్టస్తే నగరే జయ అధ్వాస్వచరరాత్రాయ పితృపైతామహం సదపదం. రాజా కాబట్టి నువ్వు బయలుదేరాలి, తమకు శుభం జరుగుతుంది. నగరంలో జయధ్వానాలతో నీకు స్వాగత సత్కారాలను ఏర్పాటు చేశారు. చిరకాలం వంశపరంపరగా వచ్చినటువంటి ఆ స్థానాన్ని మళ్ళీ మీరు అలంకరించండి అని ప్రజలందరూ చెప్పారు. చక్షుష్మంతం తం దృష్ట్వా రాజా అనంబభుషాన్వితం మూర్ధా నిపతితా సర్వే విస్మయోత్ఫుల్లలోచనా. అంతేకాకుండా చూపు కూడా పొందినటువంటి జుమస్సేనుడిని చూసేటప్పటికీ వాళ్ళలో ఒక గొప్ప మరింత ఉత్సాహం వచ్చింది, నూతనమైనటువంటి తేజస్సు వచ్చింది, ఆనందం కలిగింది. దాంతో వాళ్ళు గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి ఆ రాజు యొక్క రూపాన్ని చూసి ఆశ్చర్యంతో విప్పాలినటువంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళై ఆ రాజు యొక్క పాదాల మీద తలలు వాల్చారు. అందరూ కూడా ఆ రాజుకి నమస్కరించారు. తతో అభివాద్యతాన్ వృద్ధాన్ ద్విజాన్ ఆశ్రమవాసిన తైశ్చాభిపూజిత సర్వే ప్రేయో నగరం ప్రతి. అప్పుడు ఆ జుమస్సేనుడు ఆశ్రమవాసులైనటువంటి ఆ బ్రాహ్మణులందరినీ పిలిచాడు.
వాళ్ళందరికీ కూడా నమస్కారం చేశాడు, వాళ్ళందరి దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు, వాళ్ళందరినీ కూడా సత్కరించాడు, వాళ్ళందరి యొక్క అనుమతి తీసుకున్నాడు, తన నగరం వైపు బయలుదేరాడు. శైబ్యాచ సహ సావిత్ర్యా స్వాస్తీర్ణేన సువర్చస నరయుక్తేన యానేన ప్రేయౌ సేనయావృత. ఆ శైబ్య సావిత్రి సేనల చుట్టూ నడవగా వాళ్ళు పల్లకీలో బయలుదేరారు. ఆ పల్లకి అద్భుతమైనటువంటి కాంతిమంతమై ఉంది, మంచి పరుపులు వేశారు, దాంట్లో మనుషులు మోస్తున్నారు. ఆ విధంగా పల్లకీలో వాళ్ళిద్దరూ స్త్రీలిద్దరూ వస్తున్నారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా చక్కగా తమ యొక్క రాజ్యానికి బయలుదేరి వెళ్ళారట. తతో అభిశిశుచు ప్రీత్యా జుమస్సేనం పురోహితా పుత్రం చాస్య మహాత్మానం యౌవరాజ్యే అభ్యషేచయన్. వెంటనే ఆ పురోహితులందరూ కూడా ఎంతో ఆనందంతో ప్రీతితో జుమస్సేనుడిని రాజుగా అభిషేకించారు. అలాగే మహాత్ముడైనటువంటి సత్యవంతుడిని కూడా యువరాజుగా అభిషేకించారు. ఈ విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి తమ రాజ్యాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ఆ జుమస్సేనుడికి చక్కగా చూపు వచ్చింది, ఆ సత్యవంతుడికి దీర్ఘాయువు కలిగింది. ఇవన్నీ కూడా సావిత్రి యొక్క దీక్ష చేత, సదాచారం చేత, తపస్సు చేత సాధింపబడ్డాయి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ స్వస్తి.